పాలకుర్తి మండల కేంద్రంలో గంజాయి రవాణాపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. బస్టాండ్ సెంటర్లో 3 బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి 32 కేజీల గంజాయి, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్ నుండి తన సిబ్బందితో మరియు పంచులతో బయలుదేరి పాలకుర్తి బస్టాండ్కి వెళ్ళి అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించి వారి వద్ద నుంచి 31 కిలో 700 గ్రాముల దగ్గర 32 కిలోల గాంజాను వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఆశీష్ రామ్నాయక్ యాదవ్ అలియాస్ పాల్కర్, అదేవిధంగా రెండో వ్యక్తి పేరు రామ్లగన్ తివారీ అలియాస్ రాహుల్ రామ్లగన్ తివారీ అలియాస్ పాండ్య. వీళ్ళిద్దరు మహారాష్ట్రకు చెందిన నవీ ముంబైలోని థానే డిస్టిక్ చెందినవారు. రెబెలి అయిన ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీలో రోజువారీ కూలీ పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు జలసరకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో పాటు పనిచేసే అన్ను అనే వ్యక్తి గాంజా సప్లై చేస్తున్నాడని తెలుసుకొని అతను భువనేశ్వర్ సిటీ ఒడిశా రాష్ట్రంకి వెళ్ళి అక్కడ అతని దగ్గర ఒక 16 ప్యాకెట్ల గాంజాను, అందాజా 32 కిలోల గాంజాను తీసుకొని వాళ్ళు ట్రైన్లో వస్తూ ట్రైన్ మార్గంలో వెళ్తే పోలీసులకు దొరుకుతారని మళ్ళీ వాళ్ళు బస్సు మార్గం ద్వారా హైదరాబాద్కి వెళ్దామని పాలకుర్తి బస్ స్టాండ్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో టోటల్ గాంజా యొక్క విలువ అందాజా 7,92,000 ఉంటుంది. ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ ఎవరైనా గాంజాకు అలవాటు పడ్డట్టయితే వారి సమాచారం మాకు ఇచ్చినట్టయితే వారికి గాంజా సప్లై చేస్తున్న వాళ్ళు కానీ గాంజాను ఎవరైనా స్టోర్ చేసి రకరకాల మార్గాల ద్వారా ఎవరైతే దాన్ని సప్లై చేస్తున్నారో వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కేసులో వారిని పట్టుకోవడంలో, నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పాలకుర్తి ఎస్ఐ పవన్ మరియు అతని సిబ్బంది రాజ్ కుమార్, మనోజ్ మరియు ప్రొఫెషనల్ ఎస్ఐ రాజేందర్, అదేవిధంగా ఇతర సిబ్బందిని మా డీసీపీ వెజ్జోన్ సార్, శ్రీ రాజమహేంద్ర నాయక్ సార్ వారికి రివార్డ్స్ అందజేస్తామని వారికి చెప్పి వారి యొక్క ప్రతిభను ప్రశంసించడం జరిగింది. కాబట్టి ప్రజలు మీరు ఎవరైనా గాంజాకు అలవాటు పడ్డ వారి యొక్క సమాచారం ఉంటే మాకు తెలియజేయాలి. థ్యాంక్ యూ.